రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. పరమ పవిత్రమైన భరతమాత దివ్య చరణాలకు ప్రణమిల్లి కార్యకర్త బంధువులందరికీ కూడా నమోవాకాలు సమర్పించుకుంటూ అందరికీ అఖండ భారత దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు యావత్ భారతదేశం కూడా జాతి ఉన్నతి కోసం సంకల్పించుకోవలసినటువంటి రోజు. ఈరోజు అఖండ భారత దివస్ జరుపుకుంటున్నాం. రేపు స్వతంత్ర దినోత్సవాన్ని 74వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతున్నాం. ఇక్కడ 2 అంశాలు మనం గుర్తుంచుకోవాలి. ఈ అఖండ భారత దివస్ అనేది విశ్వ హిందూ పరిషత్తు చేయవలసిన కార్యక్రమమైనా ఈ దేశ ప్రజలందరి బాధ్యత అన్నది ఒకసారి మనం ఆలోచించుకుంటే అఖండ భారత దివస్ అన్నది మనందరి యొక్క బాధ్యత. అఖండ భారతం అనేది మన వారసత్వ సంపద. 1547 ఆగస్టు 15వ తేదీన మనకి స్వతంత్రం వచ్చింది, స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ 1947 ఆగస్టు 14వ తేదీన మన దేశం యొక్క భూభాగంలో అత్యధిక భూభాగాన్ని కోల్పోయిన రోజు. ఎంతో విషాదకరమైనటువంటి రోజు. 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన రోజు, 10 కోట్ల మంది నిరాశ్రయులైన రోజు. కాబట్టి ఈ రకంగా యావత్ భారతదేశంలోనూ కూడా జాతి చరిత్రను అవలోకనం చేసుకోవలసినటువంటి రోజు అఖండ భారత దివస్. ఇక్కడ మనందరం ఒక విషయం గమనించాలి. ఈ దేశం షడ్యంత్రాలు ఎలా జరిగాయి అన్నది బ్రిటిష్ వాళ్ళ ద్వారా 200 సంవత్సరాల పోరాటం చేస్తాం మనం దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారి నుంచి. 1942లో రావి నది ఒడ్డున జిన్నా ఒక తీర్మానం చేశాడు. ఏమని చెప్పంటే ప్రత్యేక పాకిస్తాను దేశం ఏర్పాటు కావాలి అని, వాళ్ళ మత ప్రాతిపదిక మీద. 200 సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి భారతీయులకు స్వతంత్రం ఆగస్టు 15 ఇచ్చారు. కేవలం 5 సంవత్సరాలు పోరాటం చేసి ప్రత్యక్ష పోరాటం చేసినటువంటి జిన్నాకి 5 సంవత్సరాల్లో దేశాన్ని అందించారు. అంటే భారతదేశాన్ని అణిచేయాలి అన్నటువంటి అంశము ప్రతి నిమిషము కూడా విదేశాలు పాటిస్తూనే వచ్చాయి. ఈ విషయాన్ని ఈ దేశపు యువత, ముఖ్యంగా బజరంగ దళ కార్యకర్తలు ఖచ్చితంగా అవగాహన చేసుకోవాలి, ఆలోకనం చేసుకోవాలి. ఏమి జరిగింది ఈ దేశంలో, ఎటువంటి చరిత్ర నడిచింది ఈ దేశంలో అన్నది తెలుసుకోవాలి. యువకులు ఎంతసేపు కూడా చదువుకోవాలి, మంచి ఉద్యోగం పొందాలి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి, దీంతో పాటుగా దేశం గురించి కూడా ఆలోచించాలి. కాబట్టి ఈ దేశపు సంతానంగా తల్లి పట్ల, జన్మనిచ్చిన తల్లి పట్ల మనకి ఎంతటి బాధ్యత ఉందో ఈ దేశంలో మనకి జన్మనిచ్చినటువంటి భరతమాత పట్ల కూడా మనకు అంతే బాధ్యత ఉందని యువత గుర్తించాలి. ఇది గుర్తించేలా చేయాలి బజరంగ దళ్. ప్రపంచంలో ప్రపంచ సంపదలో 1/3 వంతు సంపద ఉన్నటువంటి భారతదేశం ఈ ఖండఖండాలుగా ఈ దేశాన్ని విభజించడం వల్ల ఈరోజు ఈ స్థాయికి వచ్చాం మనం. ప్రపంచం మొత్తం సంపదలో 1/3 వంతు సంపద భారతదేశంలోనే ఉండేది. మనకు తెలుసు, రత్నాలు రాసులుగా పోసి గుట్టలుగా పోసి అమ్మేవారు మనులు మాణిక్యాలు అని. ప్రపంచంలో ఖరీదైన వజ్రాలు భారతదేశం నుంచి, ప్రపంచంలో అతి సంపద కలిగినటువంటి దేశం భారతదేశం, రత్నగర్భగా కీర్తించబడినటువంటి దేశం. ఈ దేశాల యొక్క దృష్టి ఈ దేశం మీద పడింది. కాబట్టి అఖండ భారత్ ఇది ఎవరి కోసం? ఈ ఉద్యమం, ఈ సంకల్పం ఎవరి కోసం? ఈ ధ్యేయం ఎవరి కోసం? ఈ లక్ష్యం ఎవరి కోసం అని చెప్పంటే ఇది మన కోసం, మన గృహాల కోసం, మన కుటుంబాల కోసం, మన వృత్తి వ్యాపారాల కోసం, ఈ దేశం కోసం, ఈ దేశ సురక్ష కోసం అవసరం. అఖండ భారత్కి ఈ దేశ సురక్షకి ఏమిటి సంబంధం? ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. అఖండ భారతం అనేది ఒక ఎమోషనల్ కార్యక్రమం. ఇది అత్యంత ఆవశ్యకమైనటువంటి దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం అని కూడా మనం గుర్తించాలి. ఇవాళ ముంబైలో అల్లర్లు ఆగాలన్నా, గోద్రా అల్లర్లు జరగకుండా ఉండాలన్నా, ఢిల్లీలో, బెంగాల్లో, బెంగళూరులో, కాశ్మీర్లో, హైదరాబాదులో ఈ అల్లర్లు ఆగాలంటే అఖండ భారత ఒక్కటే దీనికి సరైనటువంటి మందు. కాబట్టి దేశ విభజన వల్ల ఎన్నో కోల్పోయాం మనం, ఎన్నో రకాలుగా మనం దేశ విభజన యొక్క నష్టాలను చవి చూసాం మనం. కాబట్టి దేశ విభజన అనేది ఒక మాయని మచ్చగా ఈ దేశవాసుల హృదయాల్లో నిలిచిపోయి ఉన్నది. ఆ సందర్భంలో మనం ఇంకొక విషయం గమనించాలి. నిత్యం మనం సంకల్పం చేస్తున్నాం.
ఈ ఆగస్టు 14నే కాదు, నిత్యము కూడా అఖండ భారత సంకల్పం చేస్తున్నాం మనం. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తన మధ్యభాగే అంతర్గత భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియో మధ్యప్రదేశే. ఇది చేసే ఆఖరికి మన కళ్యాణాల్లో, మన ఉపనయనాల్లో, మన నిత్య పూజలో, మన వ్రతాలలో, మన అర్చనలలో, మన హోమాల్లో నిత్యం సంకల్పం చేస్తున్నాం. సంకల్పానికి చాలా బలం ఉంటుంది. సంకల్ప శుద్ధితో చేస్తున్నాం. ఇది గొప్ప ధార్మిక నిష్ఠతో, భక్తితో, శ్రద్ధతో చేస్తున్నాం. ఎప్పటికైనా ఈ సంకల్పం సాకారం అవుతుంది, అఖండ భారత నిర్మాణం అవుతుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా. ఈ సంకల్పంలో ఏది చెబుతున్నాం మనం? భరతవర్షము భరతఖండము అంటున్నాం. ఏది భరతవర్షము అంటే నిజంగా వర్షము మళ్ళీ మనం సాధించగలిగితే ఇరాన్ భారతదేశంలో భాగం, ఇరాక్ భారతదేశంలో భాగం, ఇండోనేషియా భారతదేశంలో భాగం, వియత్నాం భారతదేశంలో భాగం, అలాగే లావోస్ భారతదేశంలో భాగం, కజకిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా, టిబెట్, బర్మా, భూటాన్, శ్రీలంక, నేపాల్ ఇవన్నీ కూడా ఈ భారతదేశంలో భాగాలుగానే ఉన్నాయి. కాబట్టి నిత్యం కూడా ఇది భారతదేశంలో భాగాలు అని మనం ఈ సంకల్పంలో చెబుతున్నాం. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తన అంతర్గత ప్రదేశే అని మనం చెప్పే సంకల్పంలో ఈ భూభాగం అంతా కూడా భరతఖండంగా నిత్యం మనం స్తుతిస్తున్నాం. ప్రతి దేవాలయంలోనూ ఈ సంకల్పం జరుగుతోంది. ఎప్పటికైనా ఇది సాకారం అవుతుందని మనం నమ్మడానికి, ధర్మాన్ని నమ్మిన వ్యక్తులుగా ఇది మనం ఖచ్చితంగా మనం ఇది నమ్మి తీరుతాం ఈ విషయాన్ని మనం. కాబట్టి దేశ విభజన జరిగినప్పుడు ఉన్న వ్యక్తులు, అప్పుడున్న పాలకులు అయోధ్య ఆలయాన్ని, మధుర ఆలయాన్ని, కాశీ ఆలయాన్ని లేదా అలాగే మన సోమనాథ్ ఆలయాన్ని కూల్చినప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఈవేళ లేరు అనుకుంటున్నాం మనం. కానీ వాళ్ళ అనుయాయులు మాత్రం ఈ దేశంలో అలాగే టెస్ట్ చేసి కూర్చున్నారు. అదే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నారు. అవకాశం వస్తే మరోసారి కూల్చాలని చూస్తున్నారు. హిందువులు ఇల్లు తగలబెట్టాలని చూస్తున్నారు. 2 రోజుల క్రితం బెంగళూరులో ఒక ఎమ్మెల్యేకి దిక్కులేని పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈ అఖండ భారతం వీటన్నిటికీ సమాధానం ఇస్తుంది. ఎన్ని రకాలుగా ఈ దేశాన్ని కోల్పోయామని చెప్పంటే మనం 76 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి భారతదేశం ఈవేళ 31 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పడిపోయాం. అంటే 45 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని మనం కోల్పోయాము. 1912లో మనం శ్రీలంకను కోల్పోవడానికన్నా ముందే కలియుగాబ్ది 3189, ఇప్పుడు 5127 జరుగుతోంది. 3189లో గాంధార దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం. 1912లో ఇవాళ సింహళము, లంకాయం, శాంకరీదేవి అని మొట్టమొదటి అష్టాదశ పురాణంలో, అష్టాదశ శక్తిపీఠాల్లో మనం కీర్తించుకునే సింహళం శ్రీలంక ఇవాళ శ్రీలంకగా మారింది 1912లో. ఇవాళ ఏదైతే నేపాలం ఉన్నదో, ఓలి రాముడు మా దేశంలో పుట్టాడని చెబుతున్నాడు చూడండి. కాబట్టి నేపాలమే భారతదేశంలో ఉంది. కాబట్టి రాముడు భారతదేశంలో పుట్టాడు అంటే నేపాలే భారతదేశం నుంచి పుట్టింది అనేది మర్చిపోయాడు పాప ఆయన. కాబట్టి ఆ నేపాలం 1923లో ఈ దేశం నుంచి విడిపోయింది. బర్మా 1937లో, భూటాన్ 1937లో, అలాగే సింధు ప్రాంతం ఇవాళ పాకిస్తాన్గా 1947లో, వంగ ప్రాంతం బంగ్లాదేశ్గా 1947లో పాకిస్తాన్గా నుంచే విడిపోయింది. కాబట్టి మన నుంచి 1947లో వెళ్ళిపోయినట్టే బంగ్లాదేశ్. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇవాళ పీఓకేగా 1948లో. దీంతో పాటుగా 1959లో త్రిపిష్టకం అంటే టిబెట్ కూడా ఈ దేశాన్ని నుంచి విడిపోయింది. ఇది కాకుండా చైనా ఆక్రమిత కాశ్మీర్ కూడా ఈ దేశాన్ని నుంచి విడిపోయింది. ఇలాగా 45 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన భూమిని మనం కోల్పోయాము. ఇది మనం గుర్తుంచుకోవాలి మనం. కాబట్టి దీంతో పాటుగా కొన్ని విషయాలు మనం స్మరణలో ఉంచుకోవాలి. అఖండ భారత కోరుకునే వ్యక్తులుగా మనం మొఘలుల దేశం నుంచి, మొఘలుల రాజ్యాన్ని, మొఘలుల పాలన నుంచి ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని కాపాడుకోవడం అనేది ప్రథమ అధ్యాయంగా మన వాళ్ళు పోరాటం చేశారు. అందులో విజయం సాధించారు. 2వ అధ్యాయం ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం పొందడం కోసం ప్రయత్నం చేశారు. దానిలో కూడా సరైనటువంటి విజయాన్ని సాధించారు మన వాళ్ళు. ఇక 3వ అధ్యాయం ఇవాళ మన మీద మిగిలి ఉన్నది. ఆనాడు ఏదైతే పోరాటం చేశారో లాజిత్ బడపుకాను, శివాజీ, రాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్ వీళ్ళంతా చేసిన పోరాటాల వల్ల మొఘలుల నుంచి స్వరాజ్యం పొందాం. నేతాజీ సుభాష్ చంద్రబోసు, లాలా లజపతి రాయి, భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవు వీలాంటి మహానుభావులందరూ చేసినటువంటి, మహాత్మా గాంధీ లాంటి ఇలాంటి మహానుభావులందరూ కూడా చేసినటువంటి పోరాటాల కారణంగా 2వ అధ్యాయంలో బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం స్వతంత్రాన్ని పొందాం. ఈవేళ 3వ అధ్యాయంలో ఉన్నాం. ఇప్పుడు కూడా మనం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. దేని గురించి పోరాటం చేయాలి అంటే ముస్లిం యొక్క సంతుష్టీకరణ విధానం నుంచి ఈ దేశాన్ని రక్షించడం కోసం ఈవేళ 3వ పోరాటం చేయవలసినటువంటి అవసరం ఈ దేశ యువత మీద ఉన్నది, ఈ దేశ ప్రజల మీద ఉన్నది.
ఇవాళ సింధు ప్రాంతంలో వాళ్ళ యొక్క మెజారిటీని పెంచుకున్నాక పాకిస్తాన్ కావాలని కోరిక పుట్టింది. పాకిస్తాన్ అనే దేశాన్ని విభజన చేసుకుని తీసుకుపోయి ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇవాళ దేశంలో 56 జిల్లాల్లో ఇవాళ ముస్లింలు మెజారిటీ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి రేపు రోజులు జరగబోయే ఉపద్రవం ఏమిటో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇలాగే మనం ఊరుకుంటూ ఉంటే ఒక 50 సంవత్సరాల్లో సంపూర్ణ భారత్ సంపూర్ణ పాకిస్తాన్గా మారిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లా. విపరీతమైనటువంటి జనాభాని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి జనాభా అసంతులత పెరిగిపోతున్నది. హిందువుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతున్నది. మిగిలిన హిందువుల్లో మత మార్పులకు గురవుతున్నారు. రెండో వైపు జిహాద్ కార్యక్రమాలు, లవ్ జిహాద్ పేరుతో ఇంకొక పేరుతో మత మార్పులు చేస్తూ వాళ్ళ సంఖ్య పెంచుకుంటున్నారు. బహుభార్యత్వం వల్ల, బహుసంతానం వల్ల వాళ్ళ యొక్క సంతానాన్ని, వాళ్ళ యొక్క సంఖ్యని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఈ దేశం యొక్క మూలాలు తెలుసుకోవలసినటువంటి బాధ్యత ప్రతి యువకుడి మీద, ప్రతి బజరంగ దళ కార్యకర్త మీద ఉంది అనేది మనం గుర్తించాలి. అఖండ భారత్ అనేటటువంటి ఈ సంకల్పాన్ని మనం తప్పనిసరిగా సాధించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది ఒక్కటే వీటన్నిటికీ కూడా సాధనా పరిష్కారము. కాబట్టి ఇది జరుగుతుందా? చాలామందికి అనుమానం రావచ్చు. అఖండ భారతం అనేది మనం సాధించగలుగుతామా? ఈ 1947 ఆగస్టు 14న మన అత్యధిక భూభాగాన్ని కోల్పోయిన రోజున ఈ దేశవాసులంతా కూడా ప్రతిన చేయాలి అనుకున్నాం మనం. ఇవాళ యావత్ భారతదేశంలోనూ, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా, భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా తిరిగి భారతదేశం స్వతంత్ర అఖండ భారతం కావాలి అని ఇవాళ అందరూ కూడా ఈ రోజుని అఖండ భారత దివస్ జరుపుకుంటారు. కాబట్టి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. జరుగుతుందా, సాధించగలమా అనే అనుమానాలకి పరిష్కారంగా, సమాధానంగా మనం ఒకటి గుర్తించాలి. బెర్లిన్ గోడలు కూలిపోతాయి అని మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఆ సంకల్పం సాధించగలిగింది అది. అలాగే WTO బిల్డింగు, అంత అగ్రరాజ్యంలో ఉన్నటువంటి WTO బిల్డింగ్ కూలిపోతుందని మనం ఎప్పుడైనా అనుకున్నామా? అది జరిగింది. ఒక దుర్మార్గుల యొక్క సంకల్పం కారణంగా అది సాధించారు. ఇవాళ కరోనా వచ్చి ఈ దేశం అంతా అతలావితలం అయిపోతుందని మనం అనుకున్నామా? అందరూ మాస్కులు కట్టుకోవాలని అనుకున్నామా? ఇది చేస్తున్నాం తప్పని పరిస్థితిలో. కాబట్టి మనం తప్పనిసరిగా మనం కూడా త్వందేవ నిర్మితం దేశం అని కోరుకుంటున్నాం. మనం ఇది భగవంతుడితో సృష్టించబడిన దేశము అని. ఈ అఖండ భారత్ అనేటువంటి భావన, ఇటువంటి సంకల్పము, ఇటువంటి పరిష్కారము ఇవాళ భగవత్ కార్యమే అవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చూడండి, మనందరం కూడా చెప్తూ ఉంటాం, మనం ఇజ్రాయెల్ దేశం నెక్స్ట్ ఇయర్ మనం ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జెరూసలంలో కలుసుకుందాము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కలుసుకున్నాము, నెక్స్ట్ ఇయర్ మనం జెరూసలంలో కలుసుకుందాం అని చెప్పి వాళ్ళు 200 సంవత్సరాల సంకల్పం చేసుకున్నారు. దానివల్ల ప్రపంచంలో అనేక దేశాల్లో వాళ్ళు కాందిశీకులుగా, బానిసలుగా బతికినప్పటికీ కూడా 200 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళు చేసిన సంకల్పం కారణంగా ఇజ్రాయెల్ అనే ఒక బలీయమైన దేశంగా ఈవేళ వాళ్ళు తయారయ్యారు. మనం కూడా కోరుకుందాం, వచ్చే సంవత్సరం స్వతంత్ర దినోత్సవం లాహోర్లో చేసుకుందాము, రావల్పిండిలో చేసుకుందాము, మక్కా మదీనాలో చేసుకుందాము, ఆఫ్ఘనిస్తాన్లో చేసుకుందాము, బంగ్లాదేశ్లో చేసుకుందాము, ఢాకాలో చేసుకుందాము అన్నటువంటి ఆలోచన, మన అటువంటి సంకల్పం మనం కూడా మనలో కలిగిన రోజుని అఖండ భారత వైపుకి మన యొక్క అలుగులు ముందుగా వడివడిగా పడతాయి. కాబట్టి అఖండ భారత్ అనేది ఒక సాధించవలసినటువంటి అంశము. దీనికి 2 మార్గాలు, 2 రకాలైనటువంటి ఆలోచన ఉండాలి. ఒకటి బలమైనటువంటి సంకల్పం ఉండాలి, ఉపాసన ఉండాలి ఈ అఖండ భారత్ సాధించాలని. రెండవది అతి ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా మనం చేయించవలసినటువంటి ఒక అంశం ఉన్నది. అదేమిటంటే జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాలి. అది ఒకటే అఖండ భారత్కు మనం సాధించాలనుకున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల సంఖ్య తగ్గిపోయి ఈ ఉన్న భారత కూడా పాగ్గా మారి ప్రమాదం లేకుండా ఈ జనాభా నియంత్రణ చట్టం కోసం మన బజరంగ దళ కార్యకర్తలు ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. మనం ఇవాళ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మొఘలాయులు వెళ్ళిపోయారు, మనమే పరిపాలించుకుంటున్నాం అనే భ్రమలో ఉన్నాం మనం. కానీ వాస్తవానికి జరుగుతున్నది ఏమిటంటే మనం సెక్యులర్ నాయకులు అనేబడే వాళ్ళ ద్వారా వాళ్ళని అనుయాయులుగా పెట్టుకుని ముస్లింలే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. విపరీతమైనటువంటి ముస్లిం సంతుష్టీకరణ ద్వారా ఇవాళ ముస్లింలే పరోక్షంగా మన సెక్యులర్ నాయకులను ముందు పెట్టి వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇవాళ హిందూ నేతృత్వం పెరగాలి. ఇవాళ సమాజంలో ప్రతి వ్యక్తిలోనూ కూడా హిందుత్వ స్పృహ పెరగాలి. దాంతోపాటుగా ఈ అఖండ భారతం సాధించాలనే సంకల్పం ప్రతి వారిలో కలగాలి. సంకల్పం కలిగితే ఎలా ఉంటుంది అని చెప్పంటే సంకల్పం సాకారం అవుతుంది. ఒక మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పం తీసుకున్నాడు. సముద్ర జలాలు దేశంలో తీసుకుని 12 జ్యోతిర్లింగాల్లో ప్రథమ జ్యోతిర్లింగం సోమనాథ్ దేవాలయాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేస్తాను అని, జ్యోతిర్లింగ ప్రతిష్ఠ చేస్తాను, గజనీ మహమ్మద్ కూడగొట్టినటువంటి ఆ దేవాలయాన్ని పునర్నిర్మిస్తానని సంకల్పం తీసుకున్నాడు. అది నెరవేర్చాడు. కాబట్టి అయోధ్య ఇవాళ
కారణంగా, లక్షలాది మంది కోట్లాది మంది జపసాధకుల కారణంగా, వాళ్ళ సంకల్పం కారణంగా అయోధ్య భూమి పూజ ద్వారా, శంకుస్థాపన ద్వారా కార్యక్రమం ముందుకు వచ్చింది. ఇవాళ ఆలయ నిర్మాణం జరుగుతోంది. సంకల్పం యొక్క ఫలితం అది. ఇవాళ ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా మనం కోరుకున్నాం 370 ఆర్టికల్ రద్దు కావాలి ఈ దేశంలోని. 70 సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాం ఇది. అది ఇవాళ నెరవేరింది. సంకల్పం అన్నది ఉంటే ఇది దైవ కార్యము. అఖండ భారతం అనివార్యము. అఖండ భారతం ఒక్కటే శాంతికి మూలము ఈ దేశంలో, ఈ దక్షిణాసియాలో. కాబట్టి ఈ భరతవర్షం ఎప్పటికైనా కలవాలి, అఖండంగా ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా యువకులు దేశరక్ష మమ దీక్ష అన్నటువంటి ఆలోచనతో వాళ్ళ యొక్క ప్రతి ఆలోచన వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఈ దేశం యొక్క కార్యం నా కార్యము, ఈ నా కోసం జీవిస్తాను, నా కోసం చదువుకుంటాను, నా కోసం ఉద్యోగం చేస్తాను, నా కుటుంబం కోసం జీవిస్తాను, నా పరివారం కోసం జీవిస్తాను, అదే సమయంలో ఈ దేశం కోసం కూడా జీవిస్తాను. కాబట్టి ఇటువంటి దేశంలో జన్మించిన మనం అదృష్టవంతులము. కాబట్టి శ్రీరాముడు చెప్పిన జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నటువంటి ఆలోచన నిరంతరం మనకి స్ఫురణలో ఉండాలి. నేను ఈ దేశం కోసం కూడా నేను జీవిస్తాను అన్న ఆలోచన మన యువకులు నిరంతరం సంకల్పంలో తీసుకుని ఉపాసనగా మార్చుకోవాలి. అఖండ భారత్ ఎందుకు అవసరము అంటే, అఖండ భారత్లో ఉన్నటువంటి ఇందాక మనం చెప్పినటువంటి ఇన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని దేశాల్లోనూ కూడా కణములోనూ కూడా మన భగవానుడి యొక్క పాదస్పర్శతో పులకితమైంది ఆ ప్రదేశం అంతా కూడా. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం ఉన్నది మన భారతదేశంలో కాదు. అలాగే ప్రపంచంలో ఏ దేశంలో తవ్వకాలు జరిపినా కూడా ఆ దేశంలో హిందూ మూలాలే బయటపడుతున్నాయి. కాబట్టి ఈ దేశం అంతా ఒకప్పుడు ఇది అంతర్గతంగా ఈ దేశంలో భాగంగానే ఉన్నది. కాబట్టి అటువంటి ఈ అఖండ భారతంలో కణకణములోనూ కూడా భగవంతుడు నడయాడాడు. ఋషి మునుల యొక్క పాదస్పర్శతో పునీతమయ్యింది ఈ అఖండ భారతంలో ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా. ఎన్నో ఆలయాలు విరాజితమానమై ఉన్నాయి ఇవాళ అఖండ భారతంలో. ఈ దేశపు యొక్క వంశీయులు ఆ ప్రదేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి ఈ అఖండ భారతం ఎప్పటికైనా సరే ఒకటి కావాలని, తిరిగి ఏ విధంగా అయితే అఖండ భారతం అనే సంకల్పం మనకు ఉన్నదో అది నెరవేరాలని, దానికి భగవంతుడు భరతమాత యొక్క అనుగ్రహం మన అందరికీ ఉండాలని, అటువంటి ఆలోచనతో మనం యువకుల్లో ఈ భావాన్ని పెంచాలని, ఈ దేశవాసుల్లో ఈ భావన పెంచాలని, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి టెర్రరిజాలకి, అన్ని రకాలైన ఉగ్రమూకల యొక్క దుశ్చేష్టలకి, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ముస్లిం సంతుష్టీకరణ విధానాలకి, అసుంతలమైనటువంటి జనాభా పెరుగుదలకి ఈ అఖండ భారత నినాదంతో మనం ముందుకు వెళ్ళిన రోజుని తప్పనిసరిగా వీటన్నిటికీ పరిష్కారం వస్తుందని భావిస్తూ, ఎప్పటికైనా ఇది సాధించగలుగుతాము, సాధిస్తాము. మన యొక్క అతి శ్రద్ధా కేంద్రాలుగా మనం భావించేటువంటి భూమాత యొక్క బాధ్యత ఇది, భూమాత మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఇది, దీన్ని నెరవేరుస్తాము అన్న భావంతో మనం ముందుకెళదాం. తప్పనిసరిగా ఇందులో మనం విజయం సాధిద్దాం. హిందూ రాష్ట్రకి జై హో, అఖండ భారత్కి జై హో, భారత్ మాతాకి జై.